బిగ్ బాస్ తెలుగు సీజన్లో భయ్య ఉన్న కంటెస్టెంట్స్ అందరు ఎర్రిపప్పల్లాగా అనిపిస్తున్నారు నాకైతే. ఎందుకంటే నిన్న బిగ్ బాస్ అండ్ హోస్ట్ క్లియర్గా సంజన డోర్స్ ఓపెన్ అయ్యాయి, నువ్వు బయటకు వెళ్ళాలనుకుంటే వెళ్ళు అన్నారు. తను వెళ్ళను అన్నది ఫస్ట్. సార్ నేను కష్టపడి వచ్చాను అన్నది. తర్వాత సరే ఈ దరిద్రాలు మాకెందుకు, ప్రతి ఒక్కరు ప్రతిసారి సాక్రిఫైస్ చేశాను అంటున్నారు అండ్ ప్రతి దానికి నన్ను తప్పుపడుతున్నాను, నేను అన్న ఇంటెన్షన్ వేరే, మీరు అర్థం చేసుకుంటుంది వేరే, రాంగ్గా అర్థం చేసుకుంటే నేను ఈ షోలో ఉండలేను అని ప్రతి ఒక్కరు సాక్రిఫైస్ చేశాను అంటే నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతాను రా బాబు అంటే నలుగురికి ఛాన్స్ ఇచ్చారు. మీరు సాక్రిఫైస్ చేశారు కాబట్టి మీరు డెసిషన్ తీసుకోండి, నన్ను బయటకు పంపించేస్తామంటే అప్పుడేమో లేదు సారీ చెప్తే చాలు అన్నారు. హౌస్ మొత్తం అదే చెప్పారు. ఏమో నేను వెళ్తాను రా బాబు అంటే వెళ్ళనివ్వరు. ఈరోజు కంటెస్టెంట్స్కి ఒక టాస్క్ ఇచ్చారు. హౌస్లో ఎవరు ఉండకూడదు అనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని అక్కడ ప్లేస్ చేయండి అంటే అందరు పులోమని వెళ్ళి సంజన ఫోటో తగిలిచ్చారు. రే మీ బాధ ఏంట్రా, వెళ్ళనివ్వరు, ఉంటే ఏమో సావగొడతారు. రేపు ఇదే సందు చూసుకొని అందరు సంజనకు నామినేట్ చేస్తారు. ఈ దెబ్బతో భయ్య సంజన టాప్ 5 ఫిక్స్. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఫస్ట్ నుంచి వీళ్ళకి సంజనతో ప్రాబ్లం ఉంది. సరే బయటకు పంపించారు ఆల్రెడీ, అప్పుడు మళ్ళీ సాక్రిఫైస్లు చేసి మళ్ళీ లోపలికి మీరే తీసుకొస్తారు. సరే మళ్ళీ నీకు ప్రాబ్లం ఉంది తనతో, మళ్ళీ ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్ అని బయటకు పంపించడానికి, అప్పుడైనా పంపిస్తారా? అప్పుడు పంపించరు. సరే లోపలుంటే మళ్ళీ తీసుకెళ్ళి ఫోటో తగిలిచ్చి సంజన ఉండడానికి అర్హత లేదంటారు. అసలు మీ ప్రాబ్లం ఏంట్రా? నాకైతే ఏం అర్థం కావట్లేదు. హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ఎర్రిపప్పల్లాగైతే నాకు అనిపిస్తున్నారు. ఇంతకీ హౌస్ మేట్స్ బిహేవియర్ టువర్డ్స్ సంజన మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి హానెస్ట్ జెన్యూన్ రివ్యూస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫ్ ఏ జిందగీ.